2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు అంటే పరిపాలనా పరంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలతో చాలామంది సాటిస్ఫై అయ్యారు. అంటే వచ్చినటువంటి పెన్షన్లు కానీ, ఒక్కసారి పెరిగినటువంటి పెన్షన్లు కానీ, లేదంటే రాష్ట్రంలో సమూలంగా వస్తున్నటువంటి మార్పులు కానీ, అదేవిధంగా అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ కూడా గత పాలనతో పోల్చుకుంటే కూటమి పాలన చాలా బాగుంది అనేటువంటి ఆలోచనతో ప్రజలు కొంతవరకు సాటిస్ఫై అయ్యారని చెప్పుకోవచ్చు. కానీ కూటమిలో ప్రధాన భాగమైనటువంటి టీడీపీ, ఆ టీడీపీలో మాత్రం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ఒక రకమైన అసంతృప్తి ఉంది, ఎక్కడో ఒక చిన్న గ్యాప్ అయితే ఉంది అధిష్టానంతో అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దీనికి అసలు ప్రధాన కారణం ఏంటంటే 2024 ఎన్నికల ముందు వరకు టీడీపీ అధిష్టానం పూర్తిగా కార్యకర్తలు నాయకులకి దగ్గరగా చాలా అందుబాటులో ఉంది. అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా కీలకమైనటువంటి నాయకులు చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, ఇతర సీనియర్ నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా కార్యకర్తలతో మమేకమయ్యి పోరాటాలు చేసినటువంటి పరిస్థితి. కాకపోతే 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ ఒకసారి మారిపోయింది. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత ఇంకా రాజకీయాలు చేస్తూ కూర్చొని, లేదంటే ప్రతిపక్షం లేని రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదు. అలాంటి నేపథ్యంలో చంద్రబాబు తనదైన మార్పు పరిపాలన చూపించాలి అనేటువంటి ఆలోచనతో పెట్టుబడులు లేదా అభివృద్ధి ఇలాంటి అనేక అంశాలతో బిజీగా గడుపుతూ ఉన్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి కొంత అసహనం కలిగించిన మాట వాస్తవం. ఎందుకంటే నిన్నటి దాకా కలిసి ఉన్నారు, ఈ రోజు ఎందుకు మనల్ని పట్టించుకోవడం లేదనేది. అంటే వాస్తవానికి ప్రభుత్వ వ్యవహారాల్లో పూర్తిగా బిజీ అయిపోయారు. ఓ పక్కన చంద్రబాబు కావచ్చు, లేదంటే మంత్రిగా ఐటీ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కానీ, వీళ్ళంతా కూడా తమ బిజీ స్కెడ్యూల్స్తో అంటే ఒక ఫారెన్స్ వెళ్ళి రావటం, లేదంటే ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో మాట్లాడటం, ఈ మరి 2-3 రోజుల్లో బిల్ గేట్స్తో కూడా సమావేశం అవ్వాల్సినటువంటి పరిస్థితి, ఇట్లాంటి అనేక సందర్భాలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాల్లో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిమగ్నమైంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నాయకులతో కొంతవరకు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఎంతవరకు వెళ్ళిందంటే ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడలేనంత పరిస్థితికి అయితే, అంటే 1-to-1 మాట్లాడలేని పరిస్థితికి అయితే వచ్చింది. దీన్ని అక్కడక్కడ మాట్లాడేటువంటి సందర్భాల్లో కానీ, విషయాల్లో కానీ నాయకులు కొంత తమ అసహనం బాహాటంగా ప్రదర్శించడం, లేకపోతే అధిష్టానం మనల్ని పట్టించుకోవడం లేదంటం, అంటే కామెంట్స్ చేయటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. దీనికి నారా లోకేష్ ఎవరైతే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారో, ప్రస్తుతం ఐటీ మంత్రిగా వ్యవహరిస్తున్నారో, ఆయన ఒక చక్కని చిట్కా అమలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు మాత్రమే కాకుండా ఈ 25-26 పార్లమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం కూడా, అంటే ప్రతి పార్లమెంట్లో ఉన్నటువంటి దాదాపుగా 7 ఎమ్మెల్యేలు ఉంటారు ఒక పార్లమెంట్ పరిధిలో. ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆ ఎంపీ, 7 ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఆ నియోజకవర్గంలో పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, వీళ్ళందరితో కూడా కలిపి ఒక డిన్నర్ మీట్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో నారా లోకేష్ ఉన్నారు. అంటే ఈ రోజు నుంచి ప్రారంభించి, ఈరోజు బహుశా అంటే బందర్ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం, ఇక్కడ నుంచి రాష్ట్రం మొత్తం కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి పార్టీకి సంబంధించినటువంటి 164 స్థానాల్లో టీడీపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ టీడీపీ స్థానాలు మొత్తం ఆ ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఆ కేవలం ప్రజాప్రతినిధులే మాత్రమే కాకుండా ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, ఎంపీ కుటుంబ సభ్యులు, ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులు, వీళ్ళందరితో కూడా డిన్నర్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు నారా లోకేష్. అంటే వీళ్ళందరితో కలిపి ఒకసారి చేయరు, ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు, ఒకరా లేదా 2 ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ, వీళ్ళ కుటుంబ సభ్యులు, అంటే ఒక్కొక్క రోజు 40 నుండి 50 మందితో లోకేష్ డిన్నర్ మీట్ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరైతే తనను కలవాలనుకుంటున్నారో, ఎవరైతే ముఖ్యమంత్రిని కలవాలనుకుంటున్నారో వాళ్ళ సమస్యలు ఏంటి, నియోజకవర్గంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, వస్తున్నటువంటి
ఇబ్బందులు ఏంటి, అదేవిధంగా అభివృద్ధిలో భాగంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి, దానికి కావాల్సినటువంటి నిధులు ఏంటి, ఇలాంటివన్నీ కూడా అంటే కూలంకుషంగా మొత్తంగా మాట్లాడుకోవటం, అంటే 1 to 1 మాట్లాడుకోవటం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. కాబట్టి ప్రతిరోజు ఈ రోజు నుంచి దాదాపుగా ఒక 12-13 రోజుల పాటు కొనసాగుతుంది. అంటే మధ్య మధ్యలో ఏమన్నా 1-2 రోజులు గ్యాప్ వచ్చినా అంటే ఈ కంప్లీట్ ఈ మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్సీలు, టీడీపీ ఎంపీలతో పూర్తి స్థాయిలో నారా లోకేష్ మమేకమవుతారు. అందులో భాగంగా ఈ డిన్నర్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారు అనేటువంటిది సారాంశం. అయితే దీంట్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రాబోయేది మొత్తం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు. ఆ వ్యవహారం మొత్తం కూడా ఉంటుంది. అవి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చూసుకోవాలి, ఎమ్మెల్సీలు చూసుకోవాలి. వీళ్ళందరూ కూడా ఒక కన్స్ట్రక్టివ్గా ఒక టీమ్గా ఫామ్ అయ్యి వాళ్ళందరూ కూడా లోకల్గా ఉన్నటువంటి లోకల్ బాడీస్ మొత్తాన్ని కూడా కైవసం చేసుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత అక్కడక్కడ గ్యాప్స్, నాయకుల మధ్యలో విభేదాలు, లేదా ఒక పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేల మధ్యలో అక్కడక్కడ ఉండేటువంటి విభేదాలు, వీటన్నిటిని కూడా సమసి పోయేలాగా చేసి పార్టీ వ్యవహారం మొత్తాన్ని ఒక గాడి మీద పెట్టాలనేటువంటి ఆలోచనతో నారా లోకేష్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీని తెర వెనక ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది. నారా లోకేష్ మీద గతం నుంచి 2024 నుంచి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. రేపో మాపో పట్టాభిషేకానికి రెడీ అవ్వబోతున్నారు. రేపో మాపో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారు. అందులో భాగంగా నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తారు. ఇలాంటివన్నీ ఊహాగానాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఆ యాంగిల్ కూడా ఉందా అనేటువంటి ఆలోచన కూడా చాలా మందిలో ఉంది. కానీ ఇక్కడ ప్యూర్గా లోకేష్ టీం కానీ టీడీపీ వర్గాలు కానీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇది ముందస్తు వ్యవహారాలకి సంబంధించినటువంటి అంశం, భవిష్యత్తుకు సంబంధించినటువంటి రాజకీయ అంశం కాదు. పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఎవరైతే అసమ్మతిగా ఉన్నారో, ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళని అసంతృప్తి నుంచి పక్కకు లాగడంతో పాటు 2024లో పోరాటం చేసి, అంటే పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా నిలబడి ఆ పార్టీ తరఫున పోరాటం చేసి పార్టీ తరఫున గెలిచి పార్టీని ఒక ఉన్నత స్థానంలో నిలిపినందుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళని కలవటానికి కానీ, వాళ్ళతో లంచ్ చేయడానికి కానీ, డిన్నర్ చేయడానికి కానీ, ఒక విందు భోజనం ఏర్పాటు చేయడానికి కానీ గ్యాప్ దొరకలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసుకోవటం, నాయకుల అసంతృప్తిని తొలగించడానికి మాత్రమే ఈ డిన్నర్ మీట్లు ఏర్పాటు చేసుకున్నటువంటి అంశాన్ని టీడీపీ చెప్తుంది. అయితే దీని వెనకమాల ఎన్నో రకాల ఊహాగానాలు, ఎన్నో రకాల సమాచారాలు ఉన్నా ఇప్పుడు నారా లోకేష్ తీసుకున్నటువంటి ఈ స్టాండ్ మాత్రం అంటే రాజకీయ పార్టీ ఇలాంటి స్ట్రాటజీ అమలు చేయలేదు. అంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి, ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 7 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఈ డిన్నర్ మీట్లో అంటే మమేకం చేయటం, తద్వారా పార్టీ ఒక కుటుంబం, పార్టీ నాయకులు మొత్తం కూడా నా కుటుంబం అనేటువంటి ఆలోచన ధోరణిని నారా లోకేష్ తీసుకురాబోతున్నారు. ఇది రాబోయే రోజుల్లో టీడీపీకి ఒక మంచి అసెట్ అవుతుంది, ఒక మంచి ఆలోచన అవుతుంది అనేటువంటి అంశాన్ని టీడీపీ చెప్తుంది. సో నారా లోకేష్ చేయబోయేటువంటి డిన్నర్ రాజకీయం ఏదైతే ఉందో అది ఎలాంటి ఆసక్తికర అంశాలని తీసుకొస్తుంది, ఎలాంటి ఆసక్తికర పరిణామాలని రాష్ట్రంలో చోటు చేసుకునే విధంగా చేస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశం.